నమస్తే, మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నేత పావని గౌడ్ ఉన్నారు. ఒక్కసారి దీక్ష దివస్ గురించి, అలాగే గత తెలంగాణ ఉద్యమ చరిత్ర తాలూకా జ్ఞాపకాల గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. అలాగే ప్రస్తుత తెలంగాణ పరిస్థితి గురించి ఆమె మాటల్లో తెలుసుకుందాం. అక్క నమస్తే. అక్క బాగున్నారా? బాగున్నా. ఇంకా దీక్ష దివస్ సంబరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏదైతే అధికార మార్పు జరిగి ఇది ఫస్ట్ దీక్ష దివస్ అధికారిక మళ్ళా బీఆర్ఎస్ నిర్వహించేది. ఇక్కడ నుంచి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి మీరు ఒక అల్టిమేట్ కావచ్చు, ఇంకేదైనా సవాల్ కావచ్చు, ఎటువంటిది వెళ్తారని అనుకుంటున్నారా? ఎందుకంటే చాలా రోజుల నుంచి అటు ప్రజలు ఇటు కాంగ్రెస్ వర్గాలు కూడా కేసీఆర్ రావాలని చెప్పేసి అంటున్నాయి. ఈ దీక్ష దివస్ సందర్భంగా అటువంటిది ఏమన్నా ఆశించదు? కేసీఆర్ రావాలే కాదు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజలకు నెరవేర్చుండ్రి. ఫస్ట్ మీరు ఇచ్చిన 420 హామీలను ప్రజలకు ఇవ్వండి. ఏవైతే చెప్పిండ్రో అలవి కాని హామీలను, గ్యారంటీలను అవి నెరవేర్చండి. అప్పుడు కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ రావాలి అంటే కేసీఆర్ బయటికి వచ్చిన తర్వాత ఆయనను తట్టుకునే శక్తి, ఆయన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ధీటైన నాయకుడు మీ ప్రభుత్వంలో ఉన్నాడా ఒక్కసారి చెక్ చేసుకోండి. అయితే ఇక ఏదైతే ఈ దీక్ష దివస్ నేపథ్యం ఏంటంటే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షని గుర్తు చేసుకుంటున్నారు. అటు ఉద్యమం కూడా గుర్తుకొస్తుంది. అయితే అప్పుడు కేసీఆర్ ఉన్న ఉద్యమం కావచ్చు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమంటాడంటే అసలు తెలంగాణకు సంబంధించి వాళ్ళు ఏం చేయలేదు, ఓన్లీ కేవలం సోనియా గాంధీ మాత్రమే ఇచ్చింది, ఆమె కాలు కడిగి నెత్తిన నీళ్ళు పోసుకోవాలని చెప్పేస్తారు. నిజంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి మీకు తెలిసి అప్పటి ఉద్యమంలో ఎక్కడున్నాడు? తమ్మి, ఈరోజు ఫోటో గ్యాలరీలో ఇన్ని ఫోటోలు చూసినాము. ఏ ఫోటోలనన్నా వెనక ముందట్నో లేకపోతే ప్రజలల్లనో రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడా? ఒక్కసారి చూపెట్టు. రేవంత్ రెడ్డి ఎక్కడుంటాడు చెప్పన్నా? అప్పుడు ఉద్యమం చేస్తుంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని వద్దని ఢిల్లీలల్లా, ఆంధ్రాల అక్కడిక్కడ కూసున్నారో వాళ్ళ మోచేతి నీళ్లు దాక్కుంటా, వాళ్ళ మోకాళ్లకు మడుగులొత్తుకుంటా, వాళ్ళ బూట్లు మోసుకుంటా ఉన్నాడు. ఆయనకేం తెలుస్తుంది? ఒక చరిత్రహీనుడికి చరిత్ర గురించి ఏం తెలుస్తుంది? ఆయన ఇంత దిగజారుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయన మానసిక స్థితి బాలేదు. ఇంకొకటి ఏంటంటే సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాల్సింది రేవంత్ రెడ్డి. ఎందుకంటే బలిదేవత అన్నోడిని సీఎం సీట్లో కూర్చుండబెట్టిండు కదా, ఆ సీఎం సీట్లో కూర్చుండబెట్టినందుకు ఆయన సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి. మేము ఎందుకు పోసుకుంటాం? కేసీఆర్ ఎందుకు పోసుకుంటాడు? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను, సకల జనులను, సంబంధ వర్గాలను, గుడిని, బడిని, మడిని అందరినీ ఏకం చేసి ఒక్కటే నినాదం, జై తెలంగాణ, జై తెలంగాణ అనే నినాదంతో ముందటికి పోయి కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అని సావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్వప్నం అనుకున్నదాన్ని, ఒక కళ అనుకున్నదాన్ని, ఆ రాష్ట్రాన్ని సాకారం చేసింది కేసీఆర్ గారు. ఆయన ఎందుకు కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటాడు? మీ సోనియా గాంధీ ఇచ్చింది అని చెప్తున్నారు కదా, ఇచ్చేటట్టు వేసింది కేసీఆర్. మీ కుర్చీలు కదిలేటట్టు మీ కుర్చీల కింద భూకంపాలు పెట్టింది కేసీఆర్. ఢిల్లీ మెడలు వంచింది కేసీఆర్. స్వరాష్ట్ర కళను సాకారం చేసింది కేసీఆర్. పోసుకుంటే కాళ్ళు కడిగితే మీరు పోసుకోర్రి, మీరు జల్లుకొర్రి, రోజు నిత్య పూజలు చేయి మీ బలిదేవతకు, మాకు అభ్యంతరమే లేదు. రైట్. అయితే ఇప్పుడు ఏదైతే ఈ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 8, 9 వరకు ఇక్కడ మన ఉద్యమ టైంలో జరిగితే, ఇప్పుడు అదే రోజున డిసెంబర్ 9న సెక్రటరియేట్లో తెలంగాణ తల్లి విగ్రహము ప్రతిష్ఠించబోతున్నారు. ఏదైతే మీ తరపు నుంచి, బీఆర్ఎస్ తరపు నుంచి కోరిన విగ్రహం అయితే ఎక్కడ ఉండాలనో అక్కడ వేరే విగ్రహం ఉంది ఇప్పుడు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ విగ్రహం తాలూకు, తెలంగాణ తల్లి విగ్రహం తాలూకు ఒక గోప్యత అనేది నడుస్తుంది. అంటే ఒక సీక్రెట్గా ఎవ్వరి అభిప్రాయాలు లేకుండా మరి ఎటువంటి ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్నారు? ఒకవేళ అటువంటి ప్రయత్నం జరిగితే నెక్స్ట్ మీ మూమెంట్ ఏమి? ఇప్పుడు ఒక ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి రూపురేఖలు మారుస్తా, ఊర్ల పేర్లు మారుస్తా, బోర్డుల పేర్లు మారుస్తా అనేసి తిరుగుతున్నాడు. ఆయన ఏం చేస్తాడో, ఏదైతే ఏమవుతుందో అనేసి ఆయననే భయంగా ఉంటాడు. ఏం చేస్తాడో మరి బతుకమ్మని తీసేసి ఇంకో ఏం పెడతాడో మరి చూద్దాం మనం.